సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై సదాశివపేట నుంచి పటాన్ చెరు వస్తూ ఉండగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ ఆకాష్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పటాన్ చెరు అమేధ ఆసుపత్రికి లాస్యా నందిత మృతదేహాన్ని తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రైలింగ్ ను బలంగా ఢీకొని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్యా నందిత సీట్ బెల్ట్ పెట్టుకోనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ఇటీవలే ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తూ ఉండగా నార్కట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. ఇంతలోనే మరో ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్యా నందిత గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. యువ ఎమ్మెల్యే మృతి చెందడంతో అటు బీఆర్ఎస్ వర్గాలు, ఇటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. 2016లో కవాడిగూడ నుంచి లాస్యా నందిత కార్పొరేటర్ గా గెలిచారు. అయితే 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి సాయన్న వెంటే ఉంటూ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ పట్టు సాధించారు. 2023 ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందడంతో ఆ స్థానం నుంచి లాస్యా నందిత పోటీ చేశారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టిగా ప్రయత్నించినా మాజీ సీఎం కేసీఆర్ నందితపైనే నమ్మకం ఉంచారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 17,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంతలోనే ప్రమాదంలో ఆమె మరణం అందరిలోనూ తీవ్ర విషాదం నింపింది.